యేసుక్రీస్తు దైవత్వం గురించి ఏదో మాట్లాడావు కదా, అది క్లియర్ చేసుకుని వెళ్ళి గాని. నువ్వు బైబిల్ అంతా నమ్ముతావు కదా. యేసుక్రీస్తు దేవుడు కాడని చెప్పడానికి బైబిల్ వరకు ఎందుకన్నా? నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పు చాలు. యేసుక్రీస్తు దేవుడు కాడని నీ నోటితోటే చెప్పిస్తాను. ఆహా, అడుగు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. యెహోవా ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు? దేవుడు. మరి పరిశుద్ధాత్మ? దేవుడు. ఇందాకేమో దేవుడు ఒక్కడే అన్నావు, ఇప్పుడేమో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు. అలాంటప్పుడు ముగ్గురు దేవుళ్ళు అయిపోరా? దేవుడు ఒక్కడే అన్నా. కానీ ఆపన్నా, మీ ముగ్గురు దేవుడి సిద్ధాంతం ఎవరికి తెలీదు? తండ్రి విడిగా దేవుడు, కుమారుడు విడిగా దేవుడు, పరిశుద్ధాత్మ విడిగా దేవుడు, కానీ వీరు ముగ్గురు కాదు ఒక్కడే అంటారు. 1+1+1=3 అవుతుంది కానీ 1+1+1=1 అవదన్నా. అన్నా, దేవుళ్ళు ముగ్గురు కాదు. త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం అసలే కాదు. దేవుడు ఒక్కడే. ఆయన సృష్టించడానికి